कल्याणे देवे शुभगे वरोढम् वर्धो भागो रोदसी पब्रवीमे कल्याणे तल्पाशोभमान कल्याणः वर्धतां दीर्घमायुः। లలిత ఏంటిది? బాబు ఊపిరి అందకుండా ఏడుస్తుంటే ఏం చేయాలో తెలియక ఇలా. అంటే నువ్వు బిడ్డల్ని కన్నావు, పెంచావు? ఏమో నాకు తెలీదు. లేదు లలిత, నువ్వు బిడ్డల్ని కన్నావు, అందుకే నీకు ఈ బిడ్డకు ఏదో అనుబంధం ఉంది. అసలు ఈ బిడ్డ నీ బిడ్డేనేమో. కూర్చోండి. చెప్పండి, ఏ విషయం మాట్లాడాలి? మీ చెల్లెల విషయం మాట్లాడాలి. మాట్లాడచ్చా? మీకు ఎప్పుడో చెప్పాను, మీరు మా కుటుంబంలో సభ్యులని. ఆ రోజు మా అమ్మని రక్షించిన, ఈ రోజు మా చెల్లెల్ని పెళ్లికి ఒప్పించిన అంతా మీ వల్లనేనండి. చెప్పండి. మీరు మీ చెల్లెల కోసం చాలా మంచి సంబంధం తీసుకొచ్చారు. ఆ సంబంధం ఎంపిక చేసేటప్పుడు ఏం చూసి సెలెక్ట్ చేశారు? ఆస్తి, అంతస్తు, చదువు, గుణం. ఇవన్నీ చూసిన మీరు మీ చెల్లి మనసుకు నచ్చిందో లేదో చూసారా? అదేంటండి అలా అంటారు? నాకు ఏం నచ్చుతుందో మా చెల్లెలకి అదే నచ్చుతుంది. చిన్నప్పటి నుంచి తనకేం కావాలో నేనే తెచ్చేవాణ్ణి. అన్నీ నచ్చాయి. ఇది నచ్చకుండా ఉంటుందా? అలా అని మీరనుకుంటే చాలదు. జానకిని అడిగారా? చూడండి సార్, కట్టుకునే బట్టలు నచ్చకపోతే సర్దుకుపోవచ్చు, తినే తిండి నచ్చకపోతే సర్దుకుపోవచ్చు, జీవితంలో ఏ నచ్చకపోయినా సర్దుకుని బతికేయచ్చు. కానీ జీవితాన్ని పంచుకునే భర్త నచ్చకపోతే సర్దుకుని బతకడం చాలా కష్టం సార్. అంత కష్టపడి సర్దుకుపోవడానికి నేను తెచ్చిన కుర్రాడికి ఏం తక్కువని? మనసులో ప్రేమించిన వ్యక్తి ఉండగా మీరు మన్మధుని తీసుకొచ్చి ముందు నిలబెట్టినా ఆడపిల్ల కన్నెత్తి కూడా చూడదు. అంటే జానకి మనసులో ఎవరు ఉన్నారంటారా? ఎవరతను? జానకిని ఫోటోలు తీస్తున్నాడని మీరు అపార్థం చేసుకుని చావగొట్టారే, ఆ అబ్బాయి గోవింద్. మీ చెల్లెలు ఇష్టపడుతోంది ఆ అబ్బాయిని. తన అనుమతితోనే అతను ఫోటోలు తీశాడు. ఈ విషయం మీరు అర్థం చేసుకోకుండా ఆ అబ్బాయిని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఈ విషయం మీకు ఎప్పుడో తెలుసు. అంటే మీరు వాళ్ళ ప్రేమకి సాయం చేస్తున్నారా? నేను సాయం చేస్తోంది వాళ్ళ ప్రేమ కాదు సార్, వాళ్ళ పెళ్లి బాటలో వేయాలని. మీ అనుమతితో 2 మంచి మనసుల్ని కలపాలని ప్రయత్నిస్తున్నాను. మీ అభిప్రాయం చెప్పండి. కుమార్ గారు ఆగండి. మీరులా ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతే ఎలా? వాళ్ళ ప్రేమను మీరు అంగీకరిస్తున్నారా లేదా?
ఇలా మౌనంగా ఉంటే ఏంటి అర్థం కుమార్ గారు? నా మీద కోపమా లేక వాళ్ళ ప్రేమంటే కోపమా? నా మౌనానికి అర్థం కావాలంటే ఇంటికొచ్చి తెలుసుకోండి.